స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయమంతా మనము ఆది కాండము 48వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిద్దామండి. దాదాపు మనం ఇంకొక 2 అధ్యాయాలు చేసుకుని 2 అధ్యాయాలు ధ్యానం చేస్తే ఆది కాండం పూర్తవుతుంది. ఆది కాండం మొత్తము 50 అధ్యాయాలు. జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా మనము ఆది కాండం నుంచి అంశములను చదువుకుంటూ వెళ్తున్నాం, ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం చాలా త్వరగా గడిచిందని నేను అనుకుంటున్నాను. చాలా త్వరగా గడిచిపోయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతి వారము ఈ అధ్యాయాలు ధ్యానం చేసుకుంటూ ఆఖరికి 48వ అధ్యాయంలోనికి వచ్చామంటే 48 వారాలు మనం గడుపుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు మరి 48వ అధ్యాయం మొదటి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యంలో మనం ప్రవేశిద్దామండి. వాక్యం చదువుతామండి. 48వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనిషి ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందనమనైనా ఇంతవరకు నైనా ప్రభువా, నీ బిడ్డల మీద మమ్మల్ని అందరూ కూడా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. నీ బిడ్డల సమయం సాక్ష్యం ఇచ్చారు తండ్రి. వారి సాక్ష్యాన్ని మీరు కూడా విని ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు తండ్రి. వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ప్రతి అక్రతలు అవసరం తీర్చండి. నీ సాక్షిగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఇదిగో ప్రభు, నేను కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డల బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడిన లేఖన భాగాన్ని కూడా ప్రభు విరిచి వడ్డించండి. వెనగల చెవులు గ్రహింపగల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయండి ప్రభు. మరి మీకు నీ దాసుని ప్రభు మరుగుపరచండి. నీ దాసుని ప్రభు అరికాల మొదలు నన్నెత్తి వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ సమయం ముందు నీ వాక్యం చేత నీ లేఖనంలో నుంచి సత్యాలు ప్రభు మీరే మాకు బోధించమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ అధ్యాయం చూసినట్లయితే రోగముతో పడి ఉన్నటువంటి తండ్రిని దర్శించడానికి యేసేపు వచ్చినటువంటి సందర్భము, యేసేపు తన 2 కుమారులతో వెళ్ళినటువంటి విషయము, దేవుని వాగ్దానమును ఆ 2 కుమారులు పొందుకోవడం, మనిషి ఎఫ్రాయిము అను వారిని యాకోబు తన సొంత కుమారులుగా స్వీకరించడం, యేసేపు కుమారులను యాకోబు దీవించడం అనేటువంటి అంశములతో ఈ 48వ అధ్యాయము ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఈ సంగతులైన తర్వాత అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఈ సంగతులైన తర్వాత ఏ సంగతులు? యాకోబు 60 మంది సభ్యులతో తన కుటుంబంతో పాటు కానానులో నుంచి ఐగుప్తులోనికి వచ్చాడు. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత యోసేపు ఐగుప్తులో వారికి ఒక స్థలమును కేటాయించి ఆ స్థలములో వారిని ఉంచి గోషేనటువంటి ప్రాంతంలో వారు నివసించడానికి రాజుగారు ఆజ్ఞతో వారు అక్కడ జీవించడానికి వారు ఏర్పాటు చేయబడినప్పుడు ఏర్పాట్లో కలిగి ఉన్న తర్వాత వారు ఐగుప్తులోనికి వచ్చేసిన తర్వాత ఐగుప్తులో వారు నివసిస్తున్నప్పుడు ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత కానాను నుంచి ఐగుప్తులోనికి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా, ఇశ్రాయేల్ అంటే యాకోబు సంతతంతా వచ్చిన తర్వాత అక్కడ వారు గడుపుతూ జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈ సంగతులన్నీ అయిన తర్వాత యాకోబు అస్వస్థతగా గురైనట్టుగా, అనారోగ్యానికి గురైనట్టుగా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. మానవులు అయిన తర్వాత శరీరపు రోగాలు అందరికీ వస్తాయి, అస్వస్థతలు అందరికీ వస్తూనే ఉంటాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, వాటిని అన్నింటి నుంచి కూడా తప్పించడానికి దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది, అవసాన కాలము ప్రారంభమైనప్పుడు అనారోగ్యాలతో చాలా మంది చనిపోయిన వారిని మనము చూస్తున్నాము. అనారోగ్యాలతో చనిపోయిన వారిని, అస్వస్థతతో చనిపోయిన వారిని, రోగములతో చనిపోయిన వారిని చాలా మంది మనము బైబిల్లో చూస్తున్నాం. అలాగే యాకోబు అవసాన కాలము దగ్గర పడింది. యాకోబు చనిపోయేటువంటి సమయము వచ్చింది కనుక యాకోబు మంచాన పడ్డాడు, కాయిలా పడ్డాడు అంటే మంచాన పడ్డాడని కబురు యోసేపుకు వినపడినప్పుడు యోసేపు లేచి తన బిడ్డలను ఎంటబెట్టుకుని యాకోబు దగ్గరికి వస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో నీ కుమారుని యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడిన అంతటి ఇశ్రాయేలు బయలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండిను. యాకోబు ఎలాగున్నాడండి? మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలోనికి
యాకోబు జీవితం వచ్చింది. ఈ రోజున కూడా మంచమ్మ మీద నుంచి లేగలేని జీవితం అంటే అర్థం ఏంటి? అంత బలహీనమైనటువంటి శరీరం అంత బలహీన పడిపోయి అనారోగ్యంతో మంచానికి అతుక్కుపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదనబడ్డారా, ఈ రోజున మనం కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచం నుంచి లేగలేము. ఏమైనా పిల్లలు పిలిచినా, భర్త పిలిచినా, ఎవరు పిలిచినా, భార్య పిలిచినా అనారోగ్యంతో ఉన్నప్పుడు లెగడానికి కొంత అసహనంగానే ఉంటుంది. కానీ యాకోబుకు ఉన్నటువంటి ప్రేమ యోసేపు మీద యాకోబుకు ఉన్నటువంటి ప్రేమ, యోసేపు కుమారుల మీద యాకోబుకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయబడ్డానికి యాకోబు జీవితంలో ఒక చిన్న సంఘటన ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయాన్ని మనకు ఉంది. చూడండి, ఈ యాకోబుకి ఎప్పుడైతే, యోసేపుకి ఎప్పుడైతే తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసిందో, వెంటనే ఆ యోసేపు తన బిడ్డల్ని వెంట పెట్టుకుని వచ్చినట్టుగా 2వ వచనం మనం చూస్తున్నాం. వస్తున్న సందర్భంలో యాకోబు తెలుసుకుని ఏం చేశాడంటే అండి, అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండిను. తన యోసేపు వస్తున్న సంగతి తెలిసి యాకోబు బలం తెచ్చుకుని కూర్చున్నట్ట. ఈ రోజున కూడా చాలా విషయాలు, లోకంలో జరిగే విషయాలు, మన మధ్య జరిగే విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన పూర్వీకులు అనుభవించి అనుభవాలను మన కొరకు వ్రాయించి ఉంచారు. ఈ సంగతులన్నీ కూడా జరిగిన సంగతులు, వాస్తవాలు. ఇవి పురాణాలు కాదు, కథలు కాదు, స్టోరీలు కాదు. ఇది జరిగినటువంటి సంగతులను కనుక, ఈ జరిగినటువంటి సంగతులను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఉంచాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు వచ్చాడు, తన కుమారులు తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సంభవాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ వచనంలో, యోసేపును చూసి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. చూడండి, ఇక్కడ యాకోబు ఏం గుర్తు చేసుకుంటున్నాడు? కానానులో దేవుడు ఏదైతే ఆశీర్వదించాడో, ఎలాగైతే దీవుల్ని ఇచ్చాడో, యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదనులు, యాకోబు రోగిగా ఉన్నప్పటికీ, పడక మీద కూర్చున్నప్పటికీ, శక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్ అనేటువంటి పేరు కలిగిన దేవుడు లూజులో యాకోబుకు బేతేలని పేరు పెట్టబడి, అక్కడ అతను నిత్య స్వాస్థ్యం ఇస్తానని, నీకు గొప్ప జనాంగాన్ని చేస్తానని ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానాన్ని యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ కానాను దేశమందు లూజుల సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించాడని యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున మనము దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుడు విడిపించి తప్పించి ఆపదల నుంచి మనల్ని నడిపించినటువంటి సందర్భాలు ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకోవండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోండి? జరిగిపోయింది కనుక గతం గతః అవి మర్చిపోదాం. రాబోయేటువంటి ఆశీర్వాదాల కోసం, దీవుల కోసం మనం వెంటబడదాం. వచ్చినటువంటి కష్టాల గుండి దేవుడు మనల్ని ఎలాగ విడిపిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతించడం అనేది చాలా గొప్ప ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని కూడా మర్చిపోలేదండి. ఉపకారాలు మర్చిపోయేవాడు ఈ రోజు చాలా మంది ఉన్నారు. ఉపకారాలు మర్చిపోయి ఉపకారానికి అపకారం చేసేవాళ్ళు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు. అటువంటి లిస్టులో మనం ఉన్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. అటువంటి లిస్టులో మనం ఉండకూడదు. ఎవరన్నా ఉపకారం చేస్తే వారికి ప్రతి ఉపకారం చేయాలి, మేలు చేయాలి. వారికి తగినంత ఉపకారం చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ ఏం చేయొద్దు అన్నాడు దేవుడు? అపకారం మాత్రం నువ్వు చెయ్యొద్దు. ఉపకారం చేయకపోయినా పర్లేదు, నువ్వు అపకారం చేయకపోతే వారికి నువ్వు ఏం చేసినట్టు? ఇంటర్నల్ గా వారికి మేలు చేసినట్లేని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు ఏదైతే అతనికి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఆశీర్వాదానికి దేవుడు ఎలాగైతే మలిచాడో, ఈ సమయం మంది యోసేపు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియదిన 4వ వచనం చూడండి. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చదనని దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియజన బిడ్డలారా,
యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ జ్ఞాపకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా దేవుడు చేసిన మేలును మనం మర్చిపోకూడదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 5వ వచనం చూడండి ఇక్కడ. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు కూడా నా బిడ్డలే. రూబేను సిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. యాకోబు ఇక్కడ చెప్తున్నాడు అండి. యాకోబు సంతానంలో 12 మందిలో 2 చనిపోయారు. 12 మందిలో 2 చనిపోయారు. కానీ గోత్రకర్తలు ఎంతమంది? మనకి 12 మంది గోత్రకర్తలు. ఆ 12 మంది గోత్రకర్తలను మనష్షే ఎఫ్రాయిములు యాకోబు కలుపుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నేను ఈ ఐగుప్తుకు రాకముందు నీకు ఎవరైతే 2 పిల్లలు పుట్టారు కదా, పుట్టినటువంటి 2 పిల్లలు కూడా నీ బిడ్డలు కాదు, నా బిడ్డలే. ఎందుకంటే వారు నాకు నా సంతానమే. ఎందుకంటే వారిని నేను సంతానం నా బిడ్డలుగా నేను స్వీకరిస్తున్నాను. వారు నా బిడ్డలు కనుక వారిని నేను దీవిస్తాను అని చెప్తున్నాను. ఇక్కడ 6వ వచనం చూడండి. వారి తర్వాత మనష్షే ఎఫ్రాయిముల తర్వాత నీవు కనిన సంతానము నీది. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారు పేర్లు చెప్పున వారు పిలవబడుదురు. ఎలా చెప్తారు? వారి పేర్లు చెప్పున వారి సంతానము పిలవబడతారు. ఎటువంటి సంతానం? మనష్షే ఎఫ్రాయిముల వలె దేవుడు మిమ్ములను దీవించును గాక. ఇప్పుడు ఎవరన్నా దీవించాలంటే మనం ఎలా దీవిస్తామండి? అబ్రాహాముని దేవుడు దీవించినట్టుగా, ఇస్సాకుని దేవుడు దీవించినట్టుగా, అలాగే యాకోబుని దేవుడు దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించుగాక అని మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ మన పెద్దలు ఎవరైనా దీవింపబడిన వారు ఉన్నారనుకోండి, వారిని బట్టి మనము బిడ్డలను దీవిస్తాం. ఎందుకంటే వారి దీవెనలు వీరి మీదకు రావాలని మనం దేవునిని కోరుకుంటూ ఉంటాము. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు చూడండి. యాకోబు ఏమంటే తెలుసా? అబ్రాహామును ఇస్సాకును యాకోబు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనష్షే ఎఫ్రాయిములు కూడా ప్రజలు ఇశ్రాయేలు జనాంగము జ్ఞాపకం చేసుకుంటారు. అటువంటి దీవెన నేను వారికి ఇస్తున్నానని యాకోబు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి స్వాస్థ్యం, వారి సోదరులు స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చెప్పున పిలవబడుదు. 7వ వచనం చూడండి. పద్దనరాములో నుండి నేను వచ్చుతున్నప్పుడు ఎఫ్రాతాకి ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేముని ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టినని యోసేపుతో తన తల్లిని గురించి, యోసేపు తల్లిని గురించి యాకోబు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒక విషయాన్ని మీకు ఈ సందర్భం జ్ఞాపకం చేస్తానండి. కానాను దేశంలో ఎదుట మృతి పొందినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ చూసినప్పుడు రాహేలు కానాను ప్రదేశంలోనికి రాకముందే చనిపోయింది. కానాను ప్రదేశం రాకముందే రాహేలు చనిపోయింది. రాహేలు అంటే ఎవరు? యాకోబు ప్రేమించిన ప్రియమైనటువంటి భార్య. యాకోబుకి 2 పిల్లలు. యాకోబుకు కన్నటువంటి యోసేపు బెన్యామీను ఈ రాహేలు యొక్క సంతానమే. అయితే రాహేలు చనిపోవడానికి ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఉంది. ఏంటా సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం సంఘటన ఉంది? రాహేలు చనిపోవడానికి కారణం ఆమె స్వయంకృత అపరాధమే. ఆమె స్వయంకృత అపరాధమే. ఎందుకు చనిపోయింది? ఇందులో ఎవరికైనా మీకు ఆదికాండం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. రాహేలు చేసిన పని మీకు ఏమైనా గుర్తుందా? యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు రాహేలు ఏం చేసిందంటే తన తండ్రి ఇంట్లో ఉండే గృహదేవతలను దొంగిలించి తీసుకుని వచ్చి వారి గుడారములో ఉంచుకుంది. అప్పుడు యాకోబు మాంగారంటే రాహేలు తండ్రి వచ్చి, నువ్వు వస్తే వచ్చావు, నా పిల్లల్ని తీసుకెళ్ళావు, నా కుమార్తెను తీసుకొచ్చేసావు, కానీ నా గృహదేవతలు ఎందుకు తీసుకొచ్చావని యాకోబును లాబాను ప్రశ్నించినప్పుడు యాకోబు ఒక మాట అంటాడు. నీ గృహ దేవతలను ఎవరైతే దొంగిలించి ఈ గుడారంలోనికి ఈ ప్రాంతంలో తీసుకుని వచ్చారో వారు నిశ్చయముగా వారు చచ్చెదరు అని అక్కడ యాకోబు దేవుని పేరట ప్రమాణం చేశాడు. అందుకే రాహేలు ఏం చేసింది? గృహదేవతలను తీసుకుని వచ్చి ఆ గృహదేవతలను తీసుకొచ్చారని చెప్పకుండా ఏం చేసిందో తెలుసండి, ఆ దాచిపెట్టి తండ్రిని మభ్యపెట్టింది, అలాగే యాకోబుని భర్తను కూడా మభ్యపెట్టింది. కనుక రాహేలు కానాను దేశంలోనికి రాకుండా ప్రవేశించుకున్న మధ్యదారిలోనే చనిపోయింది. ప్రియమైన ఆమె చేసినట్టు స్వయంకృత అపరాధం అది. ఆ గృహ దేవతలు తీసుకుని రాకుండా ఉంటే రాహేలు కూడా కానానులో
ప్రవేశించేదే. ఈ విషయాన్ని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రాహేలు చనిపోయిందన్నది విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మనకు యాకోబు చెప్తున్నాడు. రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందును, అక్కడ బెత్లెహేముని ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టుతానని యోసేపుతో ఆ విషయం చెప్పాడు. 8వ వచనం చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసి వీరు ఎవరని అడుగగా, ఎందుకు అడుగుతున్నాడు తెలిసింది? అప్పటికే యాకోబుకి కన్నులు మంద దృష్టి, చూడలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. యాకోబు గుర్తించలేకపోతున్నాడు. అదేంటండి, కన్నులు ఉన్నాయి కదా, చూస్తున్నాడు కదా, గుర్తించలేకపోతాం ఏంటంటే, ఈ రోజున కూడా బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి ఏమండి బాగున్నారా మీరు, నాన్నగారు, తండ్రి గారు, లేకపోతే మామయ్య గారు, తాతగారు అంటే వాళ్ళు ఏమంటారు? నాయన గుర్తుపట్టలేకపోతున్నాను, నాయన ఎవరో నువ్వు, నేను ముఖాలను గుర్తుపట్టలేకపోతున్నాను, ఎవరు నువ్వు అని అడుగుతారు మనలో ఒక్కొక్కసారి కొంతమంది. అంటే గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. దారి తెలుస్తుంది, ఇది దారి అని, ఇది చెట్టు అని, మన దారి అంటే నడుస్తున్నాం తెలుస్తుంది, కూర్చోవడం తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారు, కానీ బయట ఎవరో అప్పుడప్పుడు కనబడిన వారిని చూసి వారు గుర్తుపడడానికి అవకాశము ఉండదు. అంటే గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. వారు చూస్తూ ఉంటారు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. యాకోబు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కనుక ఆ బిడ్డలను చూసి వీరెవరు అని అడిగినట్టుగా ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు చెప్తున్నాడు 9వ వచనంలో, యోసేపు వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుకరించినని తన తండ్రితో చెప్పెను. అందుకు అతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనను. యోసేపు శ్రేష్టమైన మాట ఇక్కడ పలుకుతున్నాడండి. ఏమంటా తెలుసా? నేను కష్టపడి అన్నానండి, నేను కష్టపడి వీరిని పెంచానండి అంటాం మనం, అంతే కదండి. అమ్మ పిల్లల్ని పెంచిన పిల్లల్ని కన్నప్పుడు ఏమంటాం మనం? ఎవరన్నా వచ్చి అమ్మ ఎంతమంది పిల్లల్ని కష్టపడి అన్నానండి, ఇద్దరిని కష్టపడి పెంచుతున్నానండి, ఇద్దరిని. గమనించండి, దేవుడు కూడా మనకి సహాయం చేస్తేనే కానీ ఆ పిల్లల్ని మనము పెంచలేం. దేవుడు కృప చూపిస్తేనే గాని పిల్లల్ని మనము కనలేమనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ యోసేపు మాత్రం ఏమంటున్నాడు తెలిసింది? దేవుడు నాకు ఐగుప్తు దేశములో వీరిని నాకు అనుగ్రహించాను, దేశమందు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించానని తన తండ్రితో చెప్పాను. ఎంత శ్రేష్టమైన మాట అండి. మనం ఏం పని చేసి కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు ఏమండి బాగున్నారండి, దేవుని దయ వల్ల బాగున్నామండి అంటారు. మనం ఏమంటాం? బాగానే ఉన్నామండి అంటాం. బాగానే ఉన్నాము అనడానికి దేవుని దయ వల్ల మేము బాగున్నాము అనడానికి చాలా తేడా, వ్యత్యాసం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఎవరన్నా అడిగినప్పుడు మిమ్మల్ని ఒక మాట అండి, దేవుని దయ వల్ల నేను బాగున్నాను, దేవుని దయ వల్ల నా సంపాదన బాగుంది, దేవుని దయ వల్ల నా కుటుంబము బాగుంది, దేవుని దయ వల్ల నాకు ఆరోగ్యం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే చెబుతామో దేవుడు ఆ విషయాన్ని తదాస్తు అని మనలను దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రియమైన బిడ్డలారా, అప్పుడు చూడండి, ఇక్కడ 10వ వచనం చూడండి. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండిన కనుక అతడు చూడలేకపోయిను. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకొనెను. వృద్ధాప్యలో ఉన్నాడు కనుక కన్నులు కనపడలేదు. యోసేపు దగ్గరికి తన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వారిని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూసేదనని నేను అనుకొనలేదు, గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు చెప్తున్నాడు, నేను నాయనా నువ్వు చనిపోయావు అనుకున్నాను, నిన్ను సింహాల్లో తోడేల్లో చంపేసి అనుకున్నాను. ఎందుకు అనుకున్నాడు యాకోబు? అన్నల కుయుక్తితో యోసేపుని ఇశ్మాయేలీయులకు అమ్మేసిన తర్వాత యోసేపు చనిపోయాడని చెప్తేనే గాని మన తండ్రి మనల్ని నమ్మడు అని చెప్పి యోసేపు అంగీని తీసుకుని అంగీకి ఒక గొర్రె పిల్లను వధించి గొర్రెపిల్ల రక్తాన్ని యోసేపు అంగీకి ఆ రక్తాన్ని చేత పొర్లింపజేసి ఆ రక్తాన్ని ప్రోక్షించి వస్త్రానికి ఆ వస్త్రము తీసుకొచ్చి యాకోబుకు చూపించినప్పుడు యాకోబు దాదాపు ఎన్నో నెలలు యోసేపు కోసం ఏడ్చాడు. ఏమనుకున్నాడు యాకోబు? యోసేపుని బట్టి యోసేపుగా చనిపోయాడు, యోసేపుగా లేడు, ఇక యోసేపుని చూడలేను అనుకుని దేవుని సన్నిధానంలో ఎంతగానో ప్రార్థించి ఏడ్చి ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ యోసేపు అంటున్నట్టు మాట మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యోసేపుతో అంటున్నాడు, నీ ముఖము చూసేదని నేను అనుకోలేదు, గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. నీతో పాటు నీ సంతానాన్ని కూడా దేవుడు నాకు
కనపరిచి ఉన్నాడని యాకోబు ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. జరగని కార్యములు చూడండి, మన కొన్ని జరుగుతాయని మనం అనుకోము. కొన్ని సందర్భంలో లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాం, రాదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు పిలిచి మనకి ఇస్తారు ఒక్కొక్క సందర్భంలో. లేకపోతే ఏదైనా అవసరం ఉంది, ఈ అప్పు తీరుతుందా లేదా, ఈ బాకీ తీరుతుందా లేదా, ఉదయం నాకు చాలా అవసరంగా ఉంది, ఈ అవసరం ఎవరు తీరుస్తారు నాకు, కానీ మనము కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాము. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నీకు సహాయం చేసినప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? ప్రభువా ఇలాగ నాకు సహాయం చేస్తావు నేను అనుకోలేదు. అనుకోని సంఘటనలు దేవుడు తప్ప ఇంకెవరు మనకు జరిగించలేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ ముఖం చూస్తానని కానీ, నీ పిల్లలను చూస్తానని కానీ నేను అనుకోలేదు, కానీ దేవుడు ఇప్పుడు నిన్ను చూడడానికి కృపనిచ్చాడు, నీ పిల్లలను కూడా చూడడానికి నాకు కృపనిచ్చాడని యాకోబు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనం చూసినట్లయితే, యోసేపు అతని మోకాళ్ళ మధ్యలో నుండి తన పిల్లలను తీసుకుని, యోసేపును తన పిల్లలు కూడా యాకోబుకి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా 12వ వచనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి. తర్వాత యోసేపు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షెను పట్టుకుని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను. 14వ వచనం. మనష్షె పెద్దవాడైన ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షె తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. ఇక్కడ పూర్వము ఆశీర్వదింపబడినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో, ఆ పద్ధతి కంటిన్యూషన్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎలాగా ఇప్పుడు పెద్దవాడిని వదిలి చిన్నవాడిని దీవించడానికి వరుసగా 4 తరాలు ఈ రీతిగానే నమూనాగా వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 4 తరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్మాయేలు కాక ఇస్సాకును దేవుడు దీవించాడు. అబ్రహాముకు ఇచ్చినటువంటి 2 కుమారులలో ఇస్మాయేలును కాక ఇస్సాకును దేవుడు దీవించి ఒక ఆశీర్వాదాన్ని వంశంగా చేశాడు. రెండవది ఏసావును కాక యాకోబును దేవుడు ఏసేపును కాకుండా యాకోబుని దేవుడు దీవించాడు. మూడవది రూబేను కాక యోసేపును దీవించాడు. రూబేను మొట్టమొదటిగా దీవించవలసిన వాడు, అక్కడ వాగ్దానం రావాల్సిన వాడు, తన కుటుంబంలో వంశంలో పెద్దవాడుగా ఉండవలసిన వాడు రూబేను. కానీ ఇక్కడ యోసేపు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 4వ తరం మనష్షె ఎఫ్రాయిముల దగ్గర ఇది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. మనష్షె పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. కానీ మనష్షె కంటే ఎఫ్రాయిము దీవింపబడినట్టుగా యాకోబు తన చేతులను మార్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యోసేపు ఏం చేశాడు? యాకోబు కుడి చేతి వైపేమో మనష్షెను, యాకోబు ఎడమ చేతి వైపేమో ఎఫ్రాయిము తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తే యాకోబు ఏం చేశాడు? ఈ 2 చేతులను ఎడమ చేతిని కుడి చేతి వైపుకి, కుడి చేతిని ఎడమ చేతి వైపు మార్చి మనష్షెని ఎడమ చేతితో దీవించాడు, అలాగే ఎఫ్రాయిమును కుడి చేతితో దీవించాడు. కుడి చేతితో దీవించడం అంటే ప్రథమ స్థానమును ఇవ్వడం అనే సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యాకోబుకి తెలుసు ఎవరిని దీవించాలి, ఎఫ్రాయిమును దీవించాలి. దేవునికి తెలుసు ఎవరిని దీవించాలి, ఎఫ్రాయిమును దీవించాలి. దేవునికి తెలుసు కనుక దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనష్షె కంటే ఎఫ్రాయిము మీదకి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు యోసేపు దానిని కొద్దిగా వ్యతిరేకించాడు. చూడండి 15వ వచనంలో, అతడు యోసేపుని దీవించి, నా పితరులను అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదురు నడుచుండో ఆ దేవుడిని పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. జాగ్రత్తగా నా పేరును అబ్రహాము ఇస్సాకుల నా పితరుల పేర్లను వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాకని చెప్పి వారిని దీవించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు వారిని ఎలాగైతే దీవించాడో అలాగా యాకోబు కూడా వీరిని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. 17వ వచనం చూడండి. యోసేపు
జాగ్రత్తగా వినండి. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను గనుక అతడు మనిషి తల మీద పెట్టించవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇదిగో నీ ఎడం చేతి వైపు ఉన్నవాడు పెద్దవాడు, కుడి చేతి వైపు ఉన్నవాడు చిన్నవాడని యోసేపు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చదవండి. నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. అప్పుడు అతని తండ్రి ఒప్పక 19వ వచనం చూడండి. అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును జనసమూహము గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగునని సంతానము జనముల సమూహమగునని యాకోబు చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి పెద్దవాడు గనుక యోసేపుకి పెద్దవాడి మీద ప్రేమ ఉండడం సహజమే. ఐగుప్తులో ఉన్నప్పుడు మనిషి మొట్టమొదటిగా పుట్టాడు కనుక మనిషి మీద ప్రేమ ఎక్కువ ఉంది. అయినా కానీ ఎఫ్రాయిము మీద కూడా ప్రేమ ఉంది. కానీ పెద్దవాడు దీవించబడాలని కుటుంబంలో ఒక ఆచారం ఉంది కనుక, తలాంతులు కానీ వారసత్వం కానీ పెద్దవాడికే రావాలన్నటువంటి ఆలోచన ఉంటుంది కనుక పెద్దవాడిని కుడి చేతితో దీవించమని తండ్రి దగ్గర తీసుకొచ్చి యోసేపు తండ్రి కుడి చేతి వైపు ఉన్నటువంటి ఎఫ్రాయిము మీద ఉన్నటువంటి చేతిని తీసి మనుష్య మీద పెట్టాలని ఆలోచన చేసినప్పుడు యాకోబు అక్కడ అంటాడు, 2 సార్లు పలుకుతాడు అక్కడ యాకోబు, అది నాకు తెలియను, అది నా కుమారుడు, అది నాకు తెలియను. అంటే అది నాకు తెలిసిన ఆయన పొళ్ళంటే కనపడడం లేదు కానీ దేవుని ఆశీస్సులు, దేవుని ఆశీర్వాదాలు, నేను ఎవరిని దీవించాలి ఎవరిని దీవించకూడదు నాకు తెలుసు. ఇదిగో మనిషి గొప్పవాడు అవుతాడు, గొప్ప జనం అవుతాడు. మనిషి కంటే ఎఫ్రాయిము ఇంకా గొప్ప జనాంగముగా అవుతారు అని యాకోబు వారిని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత వారి జీవితాన్ని యాకోబు ఎలాగా ఆశీర్వదిస్తున్నాడో 20వ వచనం చూసినట్లయితే, ఆ దినమందు అతడు యాకోబు వారిని దీవించి, ఇశ్రాయేలు జనాంగం ఏమనుకుంటారంట, ఎఫ్రాయిము వలెను మనిషే వలెను దేవుడు నిన్ను దీవించుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించదురు నేను. అలాగ అతడు మనిషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎఫ్రాయిమును దీవించినట్లుగా మనిషిని దీవించినట్లుగా దేవుడు మిమ్ములను దీవించిన గాక. ఇశ్రాయేలు జనాంగం అంతా అప్పటి నుంచి యోసేపును బట్టి, మనిషిని బట్టి, అలాగే ఎఫ్రాయిమును బట్టి దీవెనల వర్షము కుమ్మరించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నిజమే ప్రియమైన బిడ్డలారా, వాగ్దానానికి వారసులు కావడానికి గొప్ప అర్హత ఉండాలి. వాగ్దానము పొందుకోవడానికి కూడా అర్హత ఉండాలి. ఈ రోజున మనం అందరం కూడా దేవునితో ఉండడానికి, దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నాము. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించాలంటే, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి తెలుసని, వాగ్దానాన్ని నమ్మి వాగ్దానపు ద్వారాగా ఆశీర్వాదాలు పొందుకునేదాకా మనము ఈ లోకంలో జీవించాలి. యాకోబు అలాగే జీవించాడు. ప్రియమైన యాకోబు దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నడిచాడు. ఎప్పుడు ఇచ్చాడు దేవుడు వాగ్దానము? యాకోబుకు మొట్టమొదటిసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? 17వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు నిన్ను నేను దీవిస్తాను, నువ్వు వెళ్ళి ప్రతి మార్గంలో నీకు తోడుగా ఉంటాను, మరలా నిన్ను తీసుకుని వస్తాను, ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ నిన్ను నీ సంతానాన్ని నేను దీవిస్తానని యాకోబుకు దేవుడు మొట్టమొదటిగా వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు యాకోబు యొక్క జీవితం ఎలా ఉందండి? అన్నగారికి భయపడి ఉన్న ఊరు వదిలిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఎక్కడికో ఏమీ తెలియని ప్రదేశంలోనికి పారిపోతున్నాడు. అక్కడ మామ దగ్గరికి వెళ్ళాలి, లాభాన్ని దగ్గరికి వెళ్ళాలి. లాభాన్ని ఎలాగుంటాడో, లాభాన్ని కుటుంబం ఎలాగుంటుందో, అక్కడ వాతావరణం ఎలాగుంటాడో, పరిస్థితులు ఎలాగుంటాయో, తినడానికి ఉంటుందా, తాగడానికి ఉంటుందా, ఎలాగుంటుందో నా జీవితం అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి యాకోబు దేవుడిచ్చిన వాగ్దానాన్ని రాత్రి కాల సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒక పెద్ద నిచ్చెని, ఆకాశానికి భూమికి వేయబడినటువంటి ఒక నిచ్చెన ద్వారాగా దేవుడు దర్శించి నేను నిన్ను దీవిస్తానని ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని యాకోబు నమ్మాడండి. ఆ వాగ్దానాన్ని దేవుడు ఆశీర్వాదం, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 147 సంవత్సరాలు బ్రతికి జీవించి యాకోబు విశ్వాసంతో
తన జీవిత యాత్రను ముగించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిక అంటే అది, విశ్వాసం అంటే అది. ఈ రోజున మనము 147 సంవత్సరాలు జీవించి నమ్మికతో వెళ్ళి యేసేపును కనుగొని యేసేపును చూసి యేసేపు పిల్లలను దీవించడానికి కారణం తెలుసండి, దేవుడు నన్ను దీవించినట్టుగా నా పిల్లలను కూడా దీవిస్తాడు. దేవుడు నన్ను ఆశీర్వదించినట్లుగా యేసేపు పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదిస్తున్న సత్యాన్ని యాకోబు ఇక్కడ మనకు రుజువు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి అట్టి రీతిగా మనము కూడా జీవిస్తూ ఉంటే అన్ని విషయాల్లో దేవుడు మనకు కాపుదలు ఇస్తాడండి. యాకోబుకి శ్రమలు రాలేదా? యాకోబుకి ఇబ్బందులు రాలేదా? యాకోబుకి ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. అన్నిటి నుంచి కూడా దేవుడు యాకోబుని తప్పించుకుంటూ వచ్చాడు. మరణకరమైనటువంటి అపాయం ఎవరిని? అన్నగారి ద్వారాగా, స్నేహితుల ద్వారాగా కాదు, బంధువుల ద్వారా కానీ. చూడండి, ఈ రోజున కూడా మన కుటుంబాలకు వచ్చే కష్టాలు బయట వారి ద్వారాగా రావేండి, సొంత వాళ్ళతోనే వస్తుంది. అన్నదమ్ముల ద్వారాగా కానీ, అక్క చెల్లెల ద్వారా కానీ, స్నేహితుల ద్వారాగా కానీ, బంధువుల ద్వారా కానీ కష్టాలు వస్తూ ఉంటాయి. అటువంటి కష్టము యాకోబుకు కూడా వచ్చింది. అన్నగారు కత్తిచ్చుకొని చంపడానికి వచ్చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, యాకోబు గచ్చగచ్చ వణుకుపోయి దేవుడి సన్నిధిలో ప్రార్థించి కన్నీళ్లు విడిచి అడిగినప్పుడు యాకోబుని దేవుడు కాపాడాడు. అందుకే ఈ రోజున మనం కూడా యాకోబులాగా విశ్వాసం కలిగి ఉండాలని ఈ 48వ అధ్యాయం మనకు తెలియచేయబడుతుంది. కనుక యాకోబు చెప్తున్నటువంటి ఆఖరి మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి 21వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకుని పోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయనా, నేను చనిపోతున్నాను, కానీ దేవుడు మరలా మీ పితరుల దేశానికి మిమ్మలను తీసుకుని వెళ్తాడు. యోసేపు ద్వారా ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులోనికి అడుగుపెట్టింది. అలాగే మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము మరలా కానానులోనికి ప్రవేశించారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. యోసేపు ద్వారాగా ఐగుప్తుకు వచ్చినటువంటి జనాంగం మొత్తం అంతా ఎవరండి? యోసేపు పిల్లలు, యాకోబు పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఐగుప్తులోకి వచ్చిన జనాంగం ఎంత? పోయిన వారమే చెప్పుకున్నాం మనం, 70 మంది సంతానం. ఎంతమంది సంతానం అమ్మాయిలో? 70 మంది సంతానం. మోషే వీరిని విడిపించి నడిపించడానికి అరణ్య మార్గంలో వారు నడిపిస్తున్నప్పుడు ఎంతమంది జనాభా అయ్యారు? 40 లక్షల కాల్బలం అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే వాళ్ళని విడిపించి మళ్ళా కానానులోనికి పంపించడానికి ఎంతమంది జనాభా అయ్యారంటే 40 లక్షల కాల్బలం అయిపోయారు. 70 మంది ఎక్కడ, 40 లక్షల మంది ఎక్కడ? దేవుని ప్రణాళిక అంత గొప్పగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. నీ బిడ్డలను, నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. ఇసుక రేణువుల కంటే గొప్పగా, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పగా దేవుడు నిన్ను దీవిస్తాడని ఏదైతే వాగ్దానము అబ్రహాం మీద ఉందో, ఇస్సాకు మీద ఉందో, యాకోబు మీద ఉందో, ఆ యాకోబు ఆశీర్వాదాలను కూడా యేసేపు కుమారుల మీదకి వచ్చినప్పుడు యేసేపు కుమారుల ద్వారాగా 40 లక్షల కాల్బలం ఐగుప్తుల వారు పెరిగి పెద్దవారు అయిపోయిన తర్వాత వారు ఐగుప్తుల బాధలు పడ్డారు. నిర్గమకాండంలోకి మనం వెళ్తే ఆ నిర్గమకాండంలో దీని కంటిన్యూషన్ నిర్గమకాండంలో ఉంటుంది అనమాట. ఇక్కడ 70 మందితో వెళ్ళినటువంటి జనాభాని దేవుడు ఆశీర్వదిస్తే 40 లక్షల కాల్బలం అయిపోయారు వాళ్ళు. అక్కడ 40 లక్షల కాల్బలం అయిపోయిన తర్వాత అక్కడ ప్రజలకి వీరి మీద విరక్తి కలిగి, వీరి మీద కోపం పెరిగి, అన్యులు వస్తే మన దేశంలో ఉండడం ఏంటని చెప్పి వారిని హింసలు పెట్టి, బాధలు పెట్టి, వారిని వారే వెళ్ళిపోయేలాగా వారు హింసలు పెట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మరలా మోషేని ఏర్పాటు చేసి మోషే ద్వారాగా వారిని మరలా ఐగుప్తుల నుంచి మరలా వెనుకకు అంటే కానానికి వస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి 21వ వచనం, మీ పితరుల దేశమును కనుక మిమ్మల్ని మరలా తీసుకుని పోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చనిపోతున్నాను, ఇది మన దేశం కాదు. మన దేశం ఒకటి 100 పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను. అప్పటికి కానాను కూడా అభివృద్ధి పొందింది, కానాను కూడా ఆశీర్వదింపబడింది. కానానులో కూడా చాలా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు కలిగిన దేశానికి మరలా దేవుడు మిమ్మలను తీసుకుని వెళ్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం అని యాకోబు అక్కడ వారిని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. 22వ వచనం చూడండి. నేను నీ సహోదరుల కంటే
నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోను నా వింటితోను అమ్మీరుల చేతిలోండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాకోబు ఆఖరికి యోసేపుని హెచ్చించాడు. అన్నదమ్ములందరికంటే ఎక్కువగా యాకోబు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఏమంటాడు, నీకు ఒక భాగం ఎక్కువగానే ఇచ్చి తిని, జ్యేష్ఠపుత్రుడు కనుక, జ్యేష్ఠత్వం ఇచ్చాడు కనుక, ఆఖరి కుమారుడైనప్పటికీ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. యోసేపు దేవుని ప్రణాళికలో ఒక భాగము. యాకోబు కుమారులందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, యోసేపునొక్కడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపుకు ఒక్కడికే కలల భావం చెప్పాడు. యోసేపు ఒక్కడిని ఐగుప్తులోనికి ఒంటరిగా పంపించి ఐగుప్తు దేశంలో గొప్ప జనాంగం అయ్యేలాగా దేవుడు యోసేపు ద్వారాగానే ఈ కార్యాలన్నీ నెరవేర్చాడు కనుక యోసేపుకు వారసత్వము అబ్బినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా మనం ఒంటరి వారం అవ్వచ్చు, ఏమీ లేని వారుగా ఉండొచ్చు, పేదవారిగా ఉండొచ్చు, డబ్బు లేని వారుగా ఉండొచ్చు, ధనము లేని వారుగా ఉండొచ్చు. కానీ యోసేపుని దేవుడు ఎంతగా దీవించాడు, మనల్ని కూడా అంతగా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఎప్పుడు కృంగిపోని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. మనము మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి మనము చనిపోదాం అనే బాధలు, చనిపోదాని మాటలు మనము మాట్లాడుకోవడం అవసరం లేదు. యోసేపుని ఎలాగైతే దేవుడు దీవించాడు, అన్నగారులు గోతులో తోసిన, గోతులో తీసి ఇస్మాయిల్కి అమ్మేసిన, ఇస్మాయిల్ నుంచి పోతేపేరు ఇంటికి వెళ్ళిన, పోతేపేరు ఇంట్లో చెరసాలలోకి వెళ్ళిన, చెరసాలలో నుంచి కూడా దేవుడు యోసేపుని విడిపించి గొప్ప జనాంగం చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇదంతటికి కారణం ఎవరు? దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక సూత్రం ఏంటి? యాకోబుతో చెప్పాడు దేవుడు, యాకోబు నిన్ను నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, పారిపోతాను నువ్వు అనుకోవద్దు, పారిపోయినా కానీ మరలా నిన్ను వెనుకకు తిరిగి తీసుకుని వస్తాను, ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, ఇక్కడ నిన్ను దీవిస్తాను అని చెప్పి కరువు కాలంలో యాకోబు చనిపోకుండా ఉండడానికి ముందుగా యోసేపును ఐగుప్తులోనికి ఒంటరిగా పంపించి ఐగుప్తులో రాజు తర్వాత రాజుకు అధికారిగా చేసి యాకోబుని దేవుడు దీవించాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. మనం కూడా దేవుడికి మనం కూడా ఇస్తూ ఉంటాం వాగ్దానాలు. జనవరి 1 రోజున ఇస్తాం, 31వ తారీఖున వాగ్దానాలు ఇస్తాం. మనం వాగ్దానం ఇచ్చి మర్చిపోతూ ఉంటాం. ప్రభా ఈ సంవత్సరం నేను అంత చేస్తాను, నేను ఎంత చేస్తాను, ఎంత కాదు అంత కాదు, అంత కాదు అని చెప్తూ ఉంటాం. ఇది 31వ తారీఖున మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే అంటాం, పోయిన సంవత్సరం ఏదో జరిగిపోయింది ప్రభా, ఈ సంవత్సరం నేను చాలా నిష్టగా ఉంటుంది నాయన, నీ ప్రార్థన మాన్నం, నీ సన్నిధానం మాన్నం, నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మాన్నం, నిన్ను స్తుతించడం మాన్నం, ఎప్పుడు కూడా నీ సమ్ముఖం ముందే నేను కనపడతాను ప్రభా అని వాగ్దానం చేస్తాం. 31 వాగ్దానాలు తీసుకునేటప్పుడు. కానీ ప్రతి వాగ్దానం మనం నెరవేర్చలేం, మనం తప్పిపోతూ ఉంటాం. అయినా దేవుడు మనల్ని క్షమించి మన్నించి ఆయన వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన ఏదైతే నీకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం అయినా నెరవేర్చాడు. యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడు, యోసేపు జీవితంలో కూడా నెరవేర్చాడు. యోసేపు పిల్లలైనటువంటి ఎఫ్రాయిము మనష్షే వారి జీవితంలో కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. యాకోబు దీవించిన ఆశీర్వాదాలు యెహోషువ గ్రంథంలోనికి ముందుకు వెళ్ళింది. అక్కడ ఎఫ్రాయిమును మనష్షేను వారు అంతగా ఆశీర్వదించాడు దేవుడు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకుంది. యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళండి. 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 24:30 వచనం. యెహోషువ గ్రంథము లేదమ్మా, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత అమ్మా ఎరిగిన వచ్చిరి చాలండి. చూడండి వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి? మరలా మిమ్మల్ని తీసుకుని వచ్చి కానానులో మిమ్మల్ని ప్రవేశపెడతాను, కానానులో మళ్ళా మీరు తిరిగి వస్తారు అని చెప్పినప్పుడు మోషే వీరిని నడిపించిన తర్వాత, మోషే తర్వాత యెహోషువ నడిపించిన కాలంలో
వీరు కానానికి వెళ్ళారు. యాకోబు అస్థికలు ఎక్కడైతే తీసుకుని వచ్చారో, ఎక్కడైతే యాకోబు ఏం చెప్పాడు, నన్ను ఇక్కడ పాత పెట్టవద్దు, ఎక్కడ పాత పెట్టమన్నాడు, నా పితరుల వద్ద నన్ను పాత పెట్టమని చెప్పాడు కనుక ఈ అస్థికలు తీసుకుని వెళ్ళి అక్కడ యాకోబు అస్థికలను అక్కడ పాత పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే తిరిగి మరలా వచ్చేసారు కానానికి వచ్చి కానానులో యాకోబు యొక్క అస్థికలను అక్కడ సమాధి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోసేపుకు యాకోబుకు రెండంతల స్వాస్థ్యము ఇచ్చాడు. ఆ స్వాస్థ్యాన్ని బట్టి సహోదరులు వారందరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే చూడండి, మనిషి అని అబ్రాహామును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక తన పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. యాకోబు కూడా కోరుకున్నది కూడా దేవుడు నెరవేర్చేశాడు. యాకోబు చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, నా అస్థికలు ఇక్కడ పాత పెట్టవద్దు, నా అస్థికలు తీసుకుని వెళ్ళి ఎక్కడ పాత పెట్టమన్నాడు, నా పితరుల యొద్ద నన్ను పాత పెట్టమని చెప్పినప్పుడు ఆ అస్థికలను తీసుకెళ్ళి వారు ఏం చేశారండి, కానానులోనే ఎక్కడైతే అబ్రాహాము తన భార్య కొరకు ఏదైతే ఆ భార్య కొరకు వచ్చే సారామ్మ గారు కొన్నాడో, ఇది బైరుబు మన సమాధుల తోట, ఆ సమాధుల తోటలో యాకోబును కూడా తన పితరుల దగ్గర పాతి పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడడం. కనుక ఈ రోజున మనం విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే, నిజమైనటువంటి దేవుడు, సత్యమైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మన జీవితాలన్నింటిలో కూడా ఆయన కృప మనకి ఇస్తాడు సత్యాన్ని ఈ 48వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. అటు రీతిగా విశ్వాసాన్ని అనేక సార్లు యాకోబు నిరూపించాడు. మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కనపరిచి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించను గాక. ఆమె తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవంద్రమునైనా ఎంతవరకునైనా ప్రభువా, మరి 48వ అధ్యాయం మీద ధ్యానం చేసుకోవడానికి నేను కృపనిచ్చారు. మొదటి అధ్యాయం నుంచి నేను ప్రభు ఎప్పటి వరకు కూడా ప్రభు ఎక్కడా కూడా మేము ఆగకుండా, ఆలస్యం చేయకుండా ప్రభు అన్ని వారాలు కూడా ప్రభు మేము ధ్యానం చేసుకోవడానికి కేవలం నీ కృప మాకు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేమైతే నిమిత్త మాత్రమునైనా యాకోబు అంటున్నాడు, నన్ను నడిపించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను ఆదరించిన దేవుడని యాకోబు చెబుతున్నట్టు రీతికి మమ్మల్ని కూడా ప్రభు మీరే ఆదరించి, మీరే కాపాడి, నీ వాక్యమును మాకు నేను ప్రభు 48 వారాలు మాకు నేను తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం నన్ను ప్రభా నీ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలు ప్రభునైనా మొదటి నేను ప్రభు ఆది కాండం మొదటి అధ్యాయమునిచ్చి ఇప్పటి వరకు విన్నటువంటి నీ బిడ్డలు వారి జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యములు జరిగించండి. యాకోబు జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు, అబ్రహాము జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు, ఇస్సాకు జీవితంలో కలిగించిన గొప్ప కార్యాలు, అలాగే ప్రభునైనా ఈ సమయం ముందు ఎఫ్రాయిము మనిషి జీవితాల్లో కలిగించబోయే గొప్ప కార్యాలు ప్రభునైనా వారి జీవితాల్లో కూడా మీరు కలిగించండి. యోసేపును దీవించినట్లుగా ప్రభు నీ బిడ్డలను కూడా మీరు దీవించండి. ఎందుకంటే వారు నేను ప్రభు 48 వారాలు కూడా ప్రభు నీతో గడిపారు కనుక, నీలో గడిపారు కనుక, నీ వాక్యమును వినడానికి వారు ఇష్టపడ్డారు కనుకనైనా ఈ సమయం ముందు వారిని దీవించండి, ఆస్వాదించండి. మా ముందున్నటువంటి ఈ 2 వారాలను కూడా ప్రభు 49వ అధ్యాయము 50వ అధ్యాయం కూడా ప్రభు చక్కగా మేము ధ్యానం చేసుకోవడానికి, అందులో విషయాలు మేము గుర్తించడానికి నేను కృప చూపించండి. విన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నైనా వారి జీవితాలను ప్రభునైనా సరి చేయండి. వారి జీవితాల ఫలభరితమైన ఆశీర్వాదాలు దయచేయండి. యాకోబునైన ప్రభు కరువు కాలంలో చనిపోకుండా ఉండడానికి, కరువు కాలంలో వారు ప్రభు ఇబ్బంది పడకుండా ఉండడానికి యోసేపును ఎలాగైతే ముందుగా ఐగుప్తును పంపించారు, మా జీవితంలో మా కుటుంబాల్లో కూడా ప్రభు రాబోయే కష్టాల నుంచి, నష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మీరే తప్పించమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి వారిని విడుదల కలిగించండి. అనారోగ్యంతో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. చిన్నపిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకొని చిన్నపిల్లగా మంచి ఆరోగ్యం, శక్తిని, బలము దయచేయండి ప్రభా. నీ వాక్యం చేత పట్టబడి నేను నీ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఈ సమయం ముందు మీరు దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ పొందిన వారు కూడా రక్షణ పొందుకోవడానికైనా నీ కృప చూపించండి తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, మా ముందున్నటువంటి కార్యక్రమం మీ చేతులకు అప్పగించుకొని చూడగా మీరే మర్యాదగా క్రమంగా జరిగించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.